24th మీకు ఓకేనా? ప్రెజెంటేషన్ ఒకసారి సార్ డ్రోన్ ప్రెజెంటేషన్ కాదు సార్ అడుగుతుంది 24th డేట్ ఇచ్చారు కదా, సో 24th ప్లాన్ చేయమంటారా లేకపోతే యూ వాంట్ సమ్ మోర్ టైం? సార్ అంటే వి వాంటెడ్ యువర్ గైడెన్స్ హియర్ సార్. సార్ 2 మోడల్స్ సార్. మీరు 24th కి విజిట్ ప్లాన్ చేస్తే సార్ టెంపరీగా ఎగ్జిస్టింగ్ గార్డ్స్ ది వి విల్ రిపేర్ ఆల్ ది గార్డ్స్ సార్. దెన్ విల్ హ్యావ్ స్ట్రీట్ లైటింగ్ సార్. అండ్ వి విల్ జల్లు స్నానాలకి అవన్నీ రెడీ చేసుకుని అండ్ ఎగ్జిస్టింగ్ ఎండోమెంట్స్ కి కూడా కొంత శాంక్షన్ ఉంది సార్. దట్ టెంపుల్స్ కూడా నెక్స్ట్ 2-3 వీక్స్ లో అయినంత వరకు రెడీ చేసి వి విల్ ప్లాన్ సార్. అదర్వైజ్ సార్ ఇఫ్ క్యాపెక్స్ కూడా శాంక్షన్ చేస్తే సార్ మనకి ఒక 30 meters అడిషనల్ ఘాట్ కొత్త ఘాట్ విత్ హారతి స్ట్రక్చర్ వస్తుంది సార్. అది ప్లాన్ చేసుకుని ఇంటర్నల్ రోడ్స్ కూడా వేసుకుని ప్లాన్ చేస్తాం. అంటే మీకు ఒకవేళ వాళ్ళు ఇస్తే మనకి 24th అయిపోదా మ్యామ్? అంటే సార్ ఇది ఘాట్ ఎగ్జిక్యూషన్ సార్. అంటే ఘాట్ కన్స్ట్రక్షన్ కి టెండరింగ్ అండ్ గెటింగ్ కాంట్రాక్టర్ సార్. ఎగ్జిక్యూషన్ కి సార్ దానికి ఒక 2 weeks to 3 weeks పడుతుంది సార్. అది అయిపోయిన తర్వాత మనం క్రాస్ బండ్ వేసుకుని సార్ ఇరిగేషన్ కొత్త ఘాట్ కట్టడానికి ఫాస్ట్ గా చేస్తే 40 days to 50 days పడుతుంది సార్. దట్స్ వై విత్ యువర్ పర్మిషన్ సార్ మనం 24th కంటిన్యూ అయ్యి అక్కడ ఏమేమి వర్క్ శాంక్షన్ అవుతాయి అవి కూడా మనం చూసుకుని ఎంజినియర్ గా నుంచి ఇంటర్నల్ రోడ్స్ కావాలన్నా అది అండ్ యాక్చువల్లీ కలెక్టర్ గారు సార్ ఏమంటారంటే ఎవ్రీ పుష్కర్ పంచాయత్ హ్యాస్ టు బి ఏ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయత్. అంటే ఆ పంచాయతీ మొత్తం మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఉండాలి. మీరు ఎంజినియర్ గా నుంచి ఆ మ్యాజిక్ డ్రైన్స్ కూడా చేయించాలి. అండ్ ఎక్కడైతే ఇప్పుడు రూట్ మ్యాప్ మీరు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ చూపించారో యారోస్, ఆ రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ అయిపోవాలి. అంటే ఎవ్రీ పంచాయత్ హ్యాస్ టు బి, అంటే ఎక్కడైతే మనం రోడ్ అయిపోతున్నాం అది కూడా మనం సార్కి చూపించవచ్చు. ఓకే, మేబీ 24th విజిట్ విల్ బి ద ఫస్ట్ విజిట్. సెకండ్ విజిట్ మీరు చెప్పినట్టు ఒక 45 days or 2 months మనం పెట్టుకుంటే we can clearly see the difference in this 2 visits with your permission. And sir want to see Munukodali as the first zero liquid discharge panchayat in the country. Okay sir, we'll plan accordingly sir. And మీరు ఒకసారి what we had done for Pedapenki, just share that experience. Yes sir. సార్ యాక్చువల్లీ కీర్తి కూడా కొన్ని మ్యాజిక్ ట్రైన్స్ చాలా బాగా చేశారు సార్. అంటే యాజ్ ఎ సోషల్ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ కలెక్టర్ గారు యాక్చువల్లీ మీ మీటింగ్ కి ముందు మన మన్యంలో పెద్ద పెంకి అనే ఒక పంచాయతీ మీద ఒక మీటింగ్ జరిగింది. పెద్ద పెంకి గురించి మీరు ఒకసారి స్టడీ చేస్తే బాగుంటుంది. అంటే బేసిక్ గా ఏంటంటే అట్ ఈస్ ఏ ఎన్సర్కిల్డ్ హ్యాబిటేషన్ అనమాట. అంటే ఊరి మధ్యలో షెడ్యూల్ కాస్ట్ హ్యాబిటేషన్ ఉంటుంది, దాని చుట్టూతా బ్యాక్వర్డ్ కాస్ట్ హ్యాబిటేషన్, దాని చుట్టూతా జనరల్ కేటగిరీ హ్యాబిటేషన్ ఉంటుంది. సో ఈ సోషల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమైందంటే షెడ్యూల్ కాస్ట్ లో నుంచి వచ్చే డ్రైన్ ని బ్యాక్వర్డ్ కాస్ట్ వార్డ్స్ మూసేసినాయి. బ్యాక్వర్డ్ కాస్ట్ లో వచ్చిన డ్రైన్స్ ని మనం జనరల్ కేటగిరీ వాళ్ళు మూసేశారు. సో దీనివల్ల ఏమైపోయింది, ఆ వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయ్యి మస్కిటోస్ డెవలప్ అయ్యి ఫైర్ ఏరియా డెవలప్ అయింది. ద ఎంటైర్ విలేజ్ కి ఇప్పుడు దే స్టార్టెడ్ సఫరింగ్ మాత్రం ఇట్ వాస్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ ఎస్సీ, బీసీ అండ్ జనరల్ కేటగిరీ. ఇప్పుడు సార్ ఇన్స్ట్రక్షన్ తో కలెక్టర్ గారు మొత్తం తీసేసి అక్కడ డ్రైన్స్ అన్నిటిని మ్యాజిక్ డ్రైన్ గా పెట్టారు. సో మ్యాజిక్ డ్రైన్ రాగానే జీరో స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్, జీరో స్మెల్ అండ్ జీరో మస్కిటోస్. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది. సో మీరు ఒక్కసారి కుదిరితే కనుక ఎవరైనా ఒక టీం అక్కడికి పంపించి చూడటము. అండ్ మనం ఏంటి అంటే మునుకూడలి అనేది సార్ ఏమంటారంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇయర్ వేరే పుష్కరాలు వస్తాయి, నెక్స్ట్ ఇయర్ వేరే పుష్కరాలు వస్తాయి, దే హ్యావ్ టు కమ్ అండ్ స్టడీ మునుకూడలి యాజ్ ద కేస్ స్టడీ. ఓకే, మా పంచాయతీని కూడా మేము మునుకూడలి లాగా, సో మొత్తం సీసీ రోడ్డు, మొత్తం మ్యాజిక్ డ్రైన్, మొత్తం ఘాట్, ఇలా మేము ఇలా రెవెన్యూ షేర్ చేసాము. సో మునుకూడలి ఈస్ గోయింగ్ టు బి ఎ నేషనల్ కేస్ స్టడీ ఫర్ ఎవ్రీ పుష్కరం దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో అది సార్ యొక్క ప్లాన్ అనమాట. కాబట్టి మీరు సీసీ రోడ్స్, మ్యాజిక్ డ్రైన్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు క్రియేట్ చేస్తే యూ కెన్ వెల్కమ్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ స్టడీ మునుకూడలి మోడల్. అంటే అది మనం అంటే ఇంట్లో టైంకి అవుతా సార్ 24th కి అయితే వాళ్ళు పని మొదలు అన్ని శాంక్షన్స్ అన్ని రెడీ చేసేస్తారు సార్. వాళ్ళకి 45 days టైం కనుక మనం ఇవ్వగలిగితే దే విల్ డు ఇట్. సో 45 days లో ద టీమ్ ఇస్ వెరీ ఎఫిషియెంట్ సార్. దే విల్ డు ఇట్. ద ఫస్ట్ రివిజన్ అప్పుడు పెట్టుకున్నాం, ఫస్ట్ ఫీల్డ్ విజిట్ 24th ఆఫ్టర్ కంప్లీషన్ 24th మీరు అంటే సార్ మీరు ముందే వెళ్తే సార్ ముందే వెళ్ళాలి
సో ముందు వెళ్ళి మళ్ళీ మీరు 45 days తర్వాత వెళ్తే యూ విల్ అప్రిషియేట్ వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్. ప్రీతి, వాట్ ఈస్ యువర్ సజెషన్? సార్ని ఎప్పుడు రమ్మంటారు? Sir, if anything is fine, sir. If sir comes on 24th, 25th, sir, we will be ready with sanctions, sir. Konni works already we would have done. So that is one plan, sir. But again, sir, final development ayyaka malla oka 2 months tarvata we can show the proper facilities.